హలో అండి. అందరూ బావుండాలి. అందులో మేము ఉండాలి. మనసు పలికే కథలు ఛానల్‌కి స్వాగతం. మీకు ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ పెట్టి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఈరోజు కథలోకి వెళ్దాం. సాయంత్రం చీకట్లు మెల్లిగా పట్టణాన్ని కమ్ముకుంటున్నాయి. పగలంతా పరుగులు తీసిన రోడ్లు ఒక్కొక్కటిగా నిశ్శబ్దంలోకి జారుకుంటుండగా, ప్రధాన రహదారి కొంచెం దూరంగా ఉన్న ఒక చిన్న వీధిలో మాత్రం టీ దుకాణం ముందు ఇంకా కొంత సందడి కనిపిస్తుంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళే యువకులు, పనులు ముగించుకొని ఇంటి దారి పట్టేవాళ్ళు, రోజువారీ రాజకీయాల నుంచి క్రికెట్ వరకు మాట్లాడుకుంటూ టీ తాగుతున్న కొంతమంది. రాత్రి 9 దాటినా ఆ ప్రాంతంలో జీవితం పూర్తిగా ఆగిపోలేదనే చెప్పే దృశ్యం అది. అదే టీ దుకాణానికి ఎదురుగా సూర్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిలబడి ఉన్నాడు. వయసు 20కి కూడా చేరలేదు. చదువులో చురుకైన వాడు. క్రికెట్ అంటే ప్రాణం. తల్లిదండ్రుల ఆశల్ని తన చదువు, భవిష్యత్తు చుట్టూనే తిరుగుతున్నాయని తెలిసినా గత కొంతకాలంగా అతని ఆలోచనల్లో పుస్తకాలకు, పరీక్షలకు, ఉద్యోగానికి చోటు తగ్గిపోతూ ఒక అమ్మాయి మాత్రం ఎక్కువ స్థలాన్ని ఆక్రమించింది. ఆమె పేరు దీప్తి. అదే కాలేజీలో చదువుతున్న దీప్తి మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలివైన అమ్మాయి. ఆమె తండ్రి చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. తల్లి ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. దీప్తి మాత్రం చదువుకుని మంచి స్థాయికి ఎదిగి తన తల్లిదండ్రుల కష్టాలకు ఫలితం చూపించాలనే కలల్లో ముందుకు సాగుతుంది. సూర్యతో ఆమె పరిచయం కూడా చాలా సాధారణంగానే మొదలైంది. ఒకరోజు క్లాసులో కష్టంగా అనిపించిన ఒక సమస్యను దీప్తి సూర్యను అడిగింది. సూర్య ఓపికగా వివరించాడు. మరుసటి రోజు మరో సందేహం, ఆ తర్వాత నోట్సు, ఆపై పరీక్షల గురించి చర్చలు. ఇలా చిన్న పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారింది. ఆ స్నేహం ఎప్పుడు ఆకర్షణగా మారిందో, ఆ ఆకర్షణ ఎప్పుడు ప్రేమగా మారిందో వాళ్ళిద్దరికీ తెలియలేదు. వాళ్ళ వయసులో ప్రేమ చాలా సులభంగా ప్రపంచమంతా అవుతుంది. ఒక ఫోన్ కాల్ రాకపోతే రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఒక మెసేజ్ ఆలస్యమైతే అనుమానం మొదలవుతుంది. ఎదుటి వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఉంటాడనే భ్రమ కలుగుతుంది. అదే వారి జీవితాల్లోనూ జరిగింది. అయితే ఆ కథలో మూడో వ్యక్తి ఉన్నాడనే విషయం దీప్తికి తెలియదు. అతనే విక్రమ్. సూర్యకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఒకే పాఠశాల, ఒకే ఆట స్థలం, ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేంత సన్నిహితమైన అనుబంధం. సూర్య తన మనసులోని విషయాలను విక్రమ్‌తో పంచుకునేవాడు. కానీ దీప్తి విషయంలో మాత్రం ఇద్దరి మధ్య మొదటిసారి ఒక రహస్యం గోడగా నిలిచింది. విక్రమ్ కూడా దీప్తిని ఇష్టపడుతున్నాడు. మొదట అతను ఆ విషయాన్ని తనలోనే దాచుకున్నాడు. కానీ ఒకరోజు ధైర్యం చేసి సూర్యతో చెప్పాడు. దీప్తిని నేను కూడా ఇష్టపడుతున్నాను. సూర్య కొద్దిసేపు అతని ముఖం చూశాడు. తర్వాత నవ్వుతూ, నాకు తెలుసు. కానీ ఆమె నన్ను ఇష్టపడుతుంది అన్నాడు. ఆ మాట విక్రమ్ మనసులో బలంగా గుచ్చుకుంది. అది నీకు ఎలా తెలుసు? ఆమె చెప్పింది. అయితే ఆమెను నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? విక్రమ్, ఇది పోటీ కాదు. ఆమె ఎవరిని ఇష్టపడితే వాళ్ళతో ఉంటుంది. ఆ మాటతో సూర్య విషయాన్ని ముగించాడు. కానీ విక్రమ్ మాత్రం దాన్ని అక్కడితో ముగించలేకపోయాడు. అసూయ మొదట మనసులో చిన్న మంటలా మొదలవుతుంది. దాన్ని ఆర్పకపోతే అదే మంట ఆలోచనలను కాల్చేస్తుంది. విక్రమ్ విషయంలోనూ అదే జరిగింది. సూర్యపై అతనికి ఉన్న స్నేహం క్రమంగా అసహనంగా మారింది. దీప్తిని ప్రేమిస్తున్నాననే భావన క్రమంగా ఆమెకు తనకు దక్కాల్సిన వ్యక్తిగా భావించే స్వాధీనతగా మారింది. కొన్ని రోజుల తర్వాత సూర్యకు తెలియని నంబర్ల నుంచి బెదిరింపు సందేశాలు రావడం మొదలైంది. ఆమెకు దూరంగా ఉండు. ఇది ఇక్కడితో ఆపకపోతే పరిణామాలు బాగుండవు. సూర్య మొదట వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే సమయంలో దీప్తికి కొన్ని విచిత్రమైన మెసేజ్లు రావడం ప్రారంభమైంది. ఆమె భయపడి ఒకరోజు సూర్యతో మాట్లాడింది. సూర్య, మనమిద్దరం కొంతకాలం మాట్లాడుకోకపోవడం మంచిదేమో. సూర్య ఒక్కసారిగా కలవరపడ్డాడు. ఎందుకు? నాకు భయంగా ఉంది. ఎవరికి? దీప్తి సమాధానం చెప్పలేదు. దీప్తి, ఏం జరిగింది? నువ్వు అర్థం చేసుకోలేవు. ఆమె ఫోన్ పెట్టేసింది. ఆ మౌనం సూర్య మనసులో మరో తుఫాను రేపింది. దీప్తి తన నుంచి దూరం అవుతుందా? మరెవరైనా ఇష్టపడుతుందా? తనకు ఏదైనా దాచుతుందా? అన్న అనుమానాలు అతని మనసులో ఆక్రమించాయి. ఇక ఇంట్లో పరిస్థితి కూడా మారుతుంది. సూర్య తండ్రి ఒకరోజు అతని మార్క్ షీట్ చేతిలో పట్టుకొని చాలాసేపు చూస్తూ, ఏం జరుగుతుంది నీకు? గత ఏడాది ఇదే అబ్బాయి క్లాసులో మొదటి 5గురిలో ఉండేవాడు. ఇప్పుడు చదువుపై దృష్టి లేదు. రాత్రిళ్ళు ఫోన్ చేతిలో పెట్టుకొని కూర్చుంటున్నావు. నీ వయసులో ప్రేమ అనిపించేది తప్పు కాదు.
కానీ దానికోసం జీవితాన్ని పక్కదారి పట్టించడం మాత్రం తప్పు అన్నాడు. సూర్య ఏమీ మాట్లాడలేదు. తండ్రి మాటలు చెవిలో పడినా హృదయానికి ఎక్కలేదు. ఎందుకంటే ఆ వయసులో మనసు ఒకసారి ఒక దిశలో పరిగెడడం మొదలు పెడితే అనుభవం లేకపోవడం వల్ల ఆ దిశ తప్పు కావచ్చనే ఆలోచనే రాదు. విక్రమ్ పరిస్థితి మాత్రం మరింత ప్రమాదకంగా మారింది. ఒకరోజు అతని స్నేహితుడు సరదాగా అడిగాడు, ఒక అమ్మాయి కోసం ఇంతగా ఎందుకు బాధపడుతున్నావురా? విక్రమ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, ఆమె నాకు దక్కకపోతే సూర్యకు కూడా దక్కకూడదు అన్నాడు. ఆ మాట విన్న స్నేహితుడు నవ్వి వదిలేశాడు. ఆ నవ్వు వెనక దాగి ఉన్న ప్రమాదాన్ని అతను గుర్తించలేకపోయాడు. హత్య జరిగిన రాత్రి సూర్య టీ దుకాణం దగ్గర తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో దూరం నుంచి ఒక బైక్ వేగంగా వచ్చి వారి దగ్గర ఆగింది. దానిపై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వెనక కూర్చున్న వ్యక్తి దిగగానే నేరుగా సూర్య వైపు నడిచాడు. ఇంకా ఆమెతో మాట్లాడుతున్నావా? సూర్య అతని ముఖం చూసి ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. నీకు ఎందుకు అంత బాధ? ఆ మాట పూర్తయ్యేలోపే అతని చెంపపై బలమైన దెబ్బ పడింది. నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించాను? చుట్టూ ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చారు. ఏమైంది? ఎందుకు గొడవ? అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విక్రమ్ తన జేబులో నుంచి కత్తిని బయటకు తీశాడు. సూర్య వెనక్కి తగ్గేలోపే కత్తి అతని వైపు దూసుకొచ్చింది. ఒక్క క్షణం సూర్య కళ్ళల్లో నమ్మలేని ఆశ్చర్యం. తర్వాత అతని శరీరం ఒక్కసారిగా వెనక్కి జరిగింది. అక్కడున్న వాళ్ళు అరుస్తూ పరిగెత్తుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన సూర్య నేలపై పడిపోయాడు. విక్రమ్ మాత్రం అక్కడి నుంచి బైక్పై పారిపోయాడు. సూర్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం ప్రారంభించారు. టైర్ ముద్రలు, పడిపోయిన మొబైల్ ఫోను, సమీపంలోని దుకాణాల సీసీ కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు, ప్రతి చిన్న ఆధారాన్ని జాగ్రత్తగా సేకరించారు. కానీ హత్యకు ఉపయోగించిన కత్తి మాత్రం కనిపించలేదు. మొదట ఇది ఆకస్మిక గొడవగా కనిపించింది. కానీ సూర్య ఫోన్ పరిశీలించిన తర్వాత దర్యాప్తు మరో మలుపు తిరిగింది. దీప్తితో జరిగిన సంభాషణలు, బెదిరింపు మెసేజ్లు, ఒకే వ్యక్తితో పదే పదే జరిగిన కాల్స్, చివరకు పోలీసుల దృష్టి విక్రమ్పై పడింది. విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికే అతను కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్, బైక్ కూడా ఇంట్లో లేదు. అతని తల్లిదండ్రులు మాత్రం సాయంత్రం బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అన్నారు. దర్యాప్తు బృందం అతని కోసం గాలింపు ప్రారంభించింది. 2 రోజులు గడిచాయి. మూడో రోజు ఉదయం పట్టణ శివార్లలోని ఒక పాత గోదాం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడు గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికే అతను వారిని చూసి పరిగెత్తాడు. కొద్ది దూరం వెంటాడిన తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతనే విక్రమ్. స్టేషన్లో మొదట అతను ఏమీ తెలియనట్టే మాట్లాడాడు. సూర్యని ఎవరు చంపారో నాకు తెలియదు. హత్య జరిగిన రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నాను. పోలీసుల అధికారి అతని కళ్ళలోకి చూస్తూ, అయితే నీ బైక్ సంఘటనా స్థలానికి ఎలా వచ్చింది అని అడిగాడు. విక్రమ్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. అతని ముందు సీసీ కెమెరా దృశ్యాలు ఉంచారు. తర్వాత అతనికి వచ్చిన పంపిన మెసేజ్ల వివరాలు చూపించారు. కొన్ని క్షణాల పాటు అతను తల వంచుకుని కూర్చున్నాడు. నేను అతన్ని చంపాలని మొదట అనుకోలేదు అన్నాడు. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళావు? దీప్తితో మాట్లాడడం ఆపమని చెప్పడానికి. అతను వినలేదా? విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె నన్ను ప్రేమించాలని అనుకున్నాను. పోలీస్ అధికారి స్వరం మరింత గంభీరమైంది. ఆమెకు నిన్ను ప్రేమించాల్సిన బాధ్యత ఉందా? విక్రమ్ దగ్గర సమాధానం లేదు. అతని మౌనమే అతన్ని నేరాన్ని ఒప్పుకుంది. చివరకు అసూయతో, ఆవేశంతో ప్రేమను స్వాధీన భావంగా మార్చుకుని తన స్నేహితుడినే కత్తితో పొడిచి చంపినట్లు అతను అంగీకరించాడు. అతను దాచిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ అరెస్ట్ అయ్యాడు. కానీ ఆ అరెస్టుతో ఆ కుటుంబాల బాధ ముగియలేదు. సూర్య తల్లిదండ్రులకు కొడుకు తిరిగి రాలేదు. దీప్తి జీవితంలో ఒక భయానక జ్ఞాపకం శాశ్వతంగా మిగిలిపోయింది. విక్రమ్ తన జీవితంలోని అత్యంత విలువైన సంవత్సరాలను జైలు గోడల మధ్య గడపాల్సి పరిస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు కలిసి నవ్విన ఇద్దరు స్నేహితుల్లో ఒకడు శవపేటికలోకి వెళ్ళాడు. మరొకడు నేరస్తుడిగా మిగిలిపోయాడు. వారి మధ్య ఉన్నది ప్రేమ కాదు, ప్రేమ పేరుతో పెరిగిన అపరిపక్వత, అసూయ, స్వాధీన భావం, ఆవేశం. కేసు ముగిసిన తర్వాత పోలీసులు అధికారి తన బృందంతో అన్నాడు, మన పిల్లలు తప్పు చేయకూడదంటే కేవలం వాళ్ళను కాపాడటం సరిపోదు. వాళ్ళు తమ జీవితాన్ని దారి ఏదో అర్థం చేసుకునేలా చేయాలి.
ప్రేమించొచ్చు, కానీ ప్రేమ కోసం చదువును వదలకూడదు. ఎవరో మనల్ని తిరస్కరిస్తే దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. మనకు నచ్చిన వ్యక్తి మన సొత్తు కాదు. వాళ్లకు తమ ఇష్టం, తమ స్వేచ్ఛ ఉంటాయి. కొద్దిసేపు ఆగి ఆయన యువత వైపు చూసి చెప్పాడు. మీ ముందున్న దారి చాలా పెద్దది. మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఒక పరీక్షలో ఓడిపోతే మళ్ళీ రాయొచ్చు. ఒక ప్రేమ విఫలమైతే మళ్ళీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు. కానీ ఒకసారి ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోలేం. కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. అందుకే మీ లక్ష్యాలను మర్చిపోవద్దు. మీ చదువును, మీ కలలను, మీ కుటుంబాన్ని వదిలి దారి తప్పవద్దు. ప్రేమ మీ జీవితంలో ఒక భాగం కావచ్చు, కానీ మీ జీవితమే ప్రేమ కాదు. ఆ మాటలు అక్కడున్న ప్రతి యువకుడి మనసులో గట్టిగా మోగాయి. ఎందుకంటే ఒక చిన్న పట్టణంలోని ఒక నిశ్శబ్ద రాత్రి ముగిసిపోయినా, ఒక తల్లి కోల్పోయిన కొడుకు జ్ఞాపకం మాత్రం ముగియలేదు. ఒక తండ్రి ఖాళీగా మిగిల్చిన కుర్చీ అలాగే ఉంది. ఒక అమ్మాయి తన బాల్యాన్ని కోల్పోయింది. ఒక యువకుడు తన యవ్వనాన్ని జైలు గోడల మధ్య కోల్పోయాడు. 3 జీవితాలు. ఒక అపరిపక్వతమైన ప్రేమ, ఒక క్షణిక ఆవేశం, ఒక కత్తిపోటు. యువతకు జీవితంలో ఎదురయ్యే ప్రతి భావోద్వేగం ఒక పరీక్షే. ప్రేమలో గెలవడం గొప్ప విషయం కాదు. ప్రేమలో ఓడిపోయినా తనను తాను కోల్పోకుండా, తన లక్ష్యాన్ని వదలకుండా, తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవటమే నిజమైన విజయం. మీ కలలు మీవి. వాటిని ఎవరు, ఏ భావోద్వేగము మీ నుంచి దూరం చేయనివ్వకండి. ప్రేమను గౌరవించండి, కానీ మీ జీవిత లక్ష్యాన్ని ఎప్పుడూ వదలకండి. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.